శ్రీరాముడు సీతను లంక నుండి తీసుకురావడానికి బయలుదేరాడు. లంక చేరాలంటే సముద్రం దాటాల్సి వస్తుంది. వానరసేన నీటిపై రాళ్లను వేసి వంతెనను నిర్మించాలని ప్రయత్నించారు. కానీ రాళ్లను నీటిలో ఉంచిన వెంటనే రాళ్లు బరువుగా ఉండడంతో అవి మునిగిపోతున్నాయి. ఈ రాళ్లతో వంతెన ఎలా నిర్మించాలో ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడు హనుమంతుడు శ్రీరాముడిని నమస్కరించి ఒక రాయిపై శ్రీరామ అని రాసి నీటిలో ఉంచాడు. శ్రీరామ అని పేరు రాయగానే రాయి నీటిలో తేలడం మొదలైంది. ఇది చూసిన శ్రీరాముడు ఇలా అన్నాడు: హనుమ, నీ భక్తి వలనే ఈ అద్భుతం జరిగింది, నాది ఏమీ లేదు అని అన్నాడు. అప్పుడు శ్రీరాముడు, నేను కూడా ఒక రాయిని నీటిలో వేస్తాను, తేలితే నా వలనే రాళ్ళు తేలుతున్నాయని ఒప్పుకుంటాను అని ఒక రాయిని నీటిలో ఉంచాడు. రాయి వేసిన వెంటనే మునిగిపోతుంది. రాముని పేరు రాసిన రాళ్ళు నీటిలో తేలాయి. శ్రీరాముడు నీటిలో వేసిన రాయి మునిగిపోయింది. అంటే దీనిపై శ్రీరామ అనే పేరు రాయబడలేదు. శ్రీరామ అనే పేరుకు అంత శక్తి ఉంది. జై శ్రీరామ్.